హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అహి అండ్ ఐ వ్లాగ్స్. ఈరోజు నేను గోధుమ పిండితో స్నాక్స్ చేసి చూపిస్తున్నానండి. ఈ స్నాక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మేమైతే గోధుమ పిండి బిస్కెట్స్ అని అంటాము. ఇవి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక్క 20 మినిట్స్ టైం తీసుకొని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అందులోనే ఒక స్పూన్ వాము తీసుకుంటున్నానండి. ఇలా నలుచుకొని వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల నువ్వులు తీసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ కారం, దాంతోపాటు మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోగా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కాస్త నెయ్యి, నూనె వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇవి రెండు కరిగేలోగా మనం ముందుగా పొడిపిండి అంతా పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి. పొడి పదార్థాలన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేడి చేసుకున్నాం కదా నూనె మరియు నెయ్యి, ఆ మిశ్రమాన్ని అయితే ఈ పొడిపిండిలో వేసేసుకుంటున్నాను. దీన్ని ఒక స్పూన్ సహాయంతో మంచిగా కలుపుకోవాలండి. ముందుగానే చేయి పెడితే కాలిపోతుంది చేయి, సో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చేత్తో ఆ నూనె మరియు నెయ్యి పిండికి అంతా కూడా మంచిగా పట్టేలాగా మర్దన చేస్తూ పిండిని గట్టిగా పిసుక్కోవాలండి. చూసారా, ఇలా ముద్ద కడితే ముద్దలా రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండి కంటే గట్టిగా పూరి పిండి అంత మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు మొత్తం వేసి తడిపేయకుండా కాస్త వాటర్ వేసేసుకొని పొడిపిండిని అంతా ఫస్ట్ వాటర్తో తడిపేసిన తర్వాత మాత్రమే కావలసినన్ని నీళ్లు వేసుకొని ముద్దలా చేసుకోవాలి. చూసారా, ఇట్లా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాలు సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని నేను ఒక పెద్ద ముద్దలుగా చేసుకుంటున్నాను. వీటిని పొడిపిండి వేసుకుంటూ తాల్చుకుంటున్నానండి. మీకు ఆ ముద్ద ఎంతగా వస్తుందో అంతవరకు తాల్చుకోవచ్చు. మరి ఎక్కువ మందంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎంత పల్చగా వస్తే అంత క్రిస్పీగా వస్తాయి మన బిస్కెట్స్ అన్నవి. ఇప్పుడు నేను దీన్ని ఒక కటర్ సహాయంతో మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వీటిని డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పొడిపిండి చల్లుకొని పెట్టుకోవాలి. ఈలోగా ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని కాగించుకోవాలి. ఇప్పుడు మనం పొడిపిండి చల్లుకొని పక్కకు పెట్టుకున్న గోధుమ పిండి బిస్కెట్స్ ఉన్నాయి కదా, వాటిని నూనెలో వేస్తూ చక్కటి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అయినటువంటి మన గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. అక్కడక్కడ వాము తగులుతూ కాస్త నువ్వుల రుచి తెలుస్తూ చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇవి ఇంట్లో పిల్లలకనే కాదు ఎవరైనా ఇష్టపడతారు. మనం ఇందులో మైదా పిండి వేయట్లేదు కాబట్టి ఒక రకంగా హెల్దీ అని చెప్పుకోవచ్చు, డీప్ ఫ్రై అనే సంగతి పక్కన పెడితే. సో పిల్లలే కాదు ఇంట్లో ఎవరికి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఒకవేళ ఎవరైనా ఇంటికి వచ్చారో ఒక 20 మినిట్స్లో ఏమైనా చేయొచ్చు అనుకుంటే ఈ స్నాక్స్ ఈజీగా తయారు చేసి పెట్టుకోవచ్చు అండి. మరి మీకు ఎలా అనిపించింది నా రెసిపీ? నచ్చిందా? నాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.